ప్రాపర్‌గా థియేటర్‌కి జనాలు ఎళ్తే ఆ రిజల్ట్ వస్తదనేది నా ఇంటెన్స్ సార్. అంతే, అంతకు మించి ఏం లేదు సార్. ఓకే. కానీ మరి ప్రమోషన్ అనుకున్నంత స్థాయిలో ఎందుకు చేసుకోలేకపోయారు? యాహ్! అంటే వేరే ఉద్దేశ్యం కాదు. ఈ 'త్రిబండదారి బార్బరిక్' అనే సినిమా రిలీజ్ రోజు నేను తెలిసింది. ఎందుకంటే కొన్ని పత్రికల్లో, కొన్ని సోషల్ మీడియాలో రివ్యూలు లాగా రాశారు. నేను ఎందుకు సత్యరాజ్ ఉన్నారని నేను ఆ పోస్టర్ చూశాను. అవును. టు బి ఫ్రాంక్లీ, ఎందుకంటే ఒక బిగ్ స్టార్ ఉన్నారు, అవును. అంటే ఇదేదో కొంచెం పెద్ద సినిమా అనే ధోరణితో నేను చూశాను. అవును. అంతకుముందు అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఐడియా లేదు. మరి ప్రమోషన్లు ఫెయిల్ అయినట్టే కదా? యా సార్, ఇది నేను ఏకీభవిస్తాను. ఎందుకు అనంటే మీరే పలకడానికి ఇబ్బంది పడుతున్నారు. త్రిబణధారి బార్బరిక్ అంటున్నారు, త్రిబాణధారి బార్బరిక్ని. సో అందరూ అలాగే తీసుకొని ఉండొచ్చు సార్. ఇది మారుతి గారు కూడా అన్నారు, ఇది ఏమైనా టైటిల్ ఇబ్బంది పెడుతుందేమో, నువ్వైతే ఏదో కొత్తది చెప్పాలని ఆడియన్కి రెగ్యులర్గా అన్ని ఏదో ఒకటి 3 అంటే టైటిల్ ద ఓల్డ్ మ్యాన్, లేకపోతే ఇంకేవో టైటిల్స్ పెడితే రీచ్ అయిపోతుంది, ఆ షార్ట్ టైటిల్ పెట్టేస్తే రీచ్ అయిపోతుంది అనేది ఉంది. కానీ నువ్వు ఎంత పెద్ద టైటిల్ పెట్టావు, ఆడియన్ అది చూసి ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాదని చెప్పారు సార్ నాకు. టైటిల్కి అన్నారు. అని అంటే నేనేం ఆలోచించానంటే, సార్ కొత్తదేదో ఇవ్వాలి కదా సార్, ఇలాంటి సినిమాలకి కొత్తదేదో. ఇప్పుడు తండేల్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి తండేల్ ఏంటిది అసలు ఈ టైటిల్ అని సెర్చ్ చేసుకున్నాను సార్ నేను. అలా బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ అని అంటే సెర్చ్ చేస్తే, ఓహో ఘటోత్కచుడి కొడుక, భీముడికి మనవడా, ఓహో ఇతని త్రిబాణధారి అన్నారు, అస్త్రం మీద ఏమైనా చెప్తారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనుకున్నాను. కానీ అది అర్థం కాదని అనుకోలేదు సార్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక హీరో తాను తీసిన సినిమా అద్భుతంగా వస్తుందని ఫీల్ అవుతాడు. కానీ రిజల్ట్స్ అనేవి మే వ్యారీ. ఫైనల్గా ప్రేక్షకుడు అంతిమ నిర్ణేత. ఇప్పుడు భారీ సినిమాలే ఈ మధ్యకాలంలో మన పేర్లు ఎందుకు ప్రస్తావన, కానీ భారీ సినిమాలే బొక్క బోర్లా పడ్డాయి. మీరు ఎట్లా అనుకున్నారు? ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. 100% ఒక డైరెక్టర్కి ఉండాల్సింది అదే సార్. ప్రేక్షకుడు నాడీ పట్టుకొనే సినిమా తీయాలి సార్. 100% అది దెర్ ఇస్ నో డౌట్. థియేటర్లో సినిమా చూశాక బార్బరిక్ టైటిల్ ఎక్కుతుంది వాళ్ళకి, సినిమా ఇదే సరిగా ఎక్కుతుంది. కానీ వచ్చేటప్పుడే బార్బరిక్ అనే క్వశ్చన్ వస్తుంది. బట్ నేను అక్కడ 100% నేను ఒప్పుకుంటున్నాను సార్. 100% నేను అక్కడ జడ్జిమెంట్ చేయలేకపోయాను. మారుతి గారి మాట కూడా నేను పక్కన పెట్టాను. అంటే ఇప్పుడు బార్బరిక్ అంటే ఏదేదో అనుకుంటారు పబ్లిక్. అవును, అసలు ఏంటి బార్బరిక్ ఏంటి అని అనుకుంటారు. కానీ ఆ యాంగ్జైటీ అనేది క్రియేట్ చేయటంలో మీ ప్రమోషన్ మీద ఆధారపడి ఉంది. అదే సార్, అదే అక్కడ ప్రొడ్యూసర్ 1.5 CR ఖర్చు పెట్టాడు సార్. బార్బరిక్ గురించి నేను 100 సార్లు చెప్పాను. దీంట్లో ఉన్న త్రిబాణ అస్త్రం ప్లే ఉంటుంది. ప్రతి మనిషికి తన చదువు, తన అస్త్రం. ఒకప్పుడు ఆ యుగంలో వాళ్ళకి అస్త్రాలు ఉండే, అస్త్ర విద్య నేర్చుకునేవాళ్ళు. మనం ఏ విద్య నేర్చుకుంటున్నాము? అస్త్రాలు అంటే ఏంటి? మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇది స్పెషలైజేషన్. డాక్టర్ అయితే గైనకాలజిస్ట్, ఆప్థాలమాలజిస్ట్, ఇది ఈస్ కాల్డ్ అస్త్రాస్ సార్. వీటితో మనం ఏమైనా సాధించవచ్చు. మన లైఫ్ గమనానికి, ప్రయాణానికి ఇవే అస్త్రాలు మనకి. ఇలాగే నా సినిమాలో కూడా నాకు కోపం వస్తే కూడా నా ఎడ్యుకేషను, లేకపోతే నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న ఇదే సార్ నన్ను నడిపిస్తుంది. నా కోపం వచ్చినా, లేదా నాకు ఫుడ్ సంపాదించుకోవాలన్నా అనేది నా ఎమోషన్ సార్. అందుకే నేను ఆ త్రిబాణం ప్లేని ధర్మబద్ధంగా ఈ కాంటెంపరీ వరల్డ్కి పరిచయం చేసే ప్రయత్నం చేశాను సార్. అది మేబీ